విద్యుత్ రంగంపై ప్రభుత్వ వాదనలో పసలేదని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అసలు ఏవేవో విషయాలు మాట్లాడారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర ప్రజలపై 82,000 కోట్ల భారం పడుతుందని ఆరోపించారు. ఇవన్నీ అందిస్తే 3 ట్రిలియన్ ఎకానమీ తీసుకుని రాష్ట్రం వెళ్ళిపోతే అభివృద్ధి చెందితే 13% గ్రోత్ 10% పవర్ గ్రోత్ వచ్చేస్తే ఈ ప్రభుత్వానికి రాష్ట్రానికి ఎక్కడ మేలు జరుగుతుందో అనేటువంటి బాధ భయం ఉన్నటువంటి వ్యక్తులు అలా మాట్లాడుతూ ఉన్నారు. యూ నీడ్ టు హ్యావ్ ఎ విజన్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ది స్టేట్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ విజన్ యు ఆర్ అన్ఫిట్ టు బి ఎ లీడర్ ఆఫ్ ది స్టేట్. బట్టి విక్రమార్క గారు అన్నట్టు నేను అన్ఫిటే కావచ్చు. దేంట్లో అన్ఫిట్? నీలాగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు 20%, 30% కమిషన్లు తీసుకోవడం నాకు రాలేదు. దాంట్లో నేను అన్ఫిటే. నోరు బారేసుకోవడం చాలా సులువు బట్టి గారు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. రాజకీయాల్లో ఫ్రస్ట్రేషన్లో నోరు జారితే మొదటికే మోసం వస్తుంది. ఎక్కడెక్కడైతే కోల్ బ్లాక్స్ ఉన్నాయి ఆడ పవర్ పెట్టిన దానికి రామగుండం దూరంగా కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి బుక్ క్యారీ చేసేదానికి పవర్ కాస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆర్టీపీపీ రాయలసీమ థర్మల్ పవర్ స్టేషను 1200 కిలోమీటర్లు ఉంటుంది. మరి ఆడ ఏ బొగ్గునుందని కట్టిండ్రు అన్నాడు కాంగ్రెస్ పార్టీ. విజయవాడలో ఏముందని కట్టిండ్రు? కృష్ణపట్నంలో బొగ్గు ఉందని కట్టిండ్రా? మీరు మాట్లాడేటప్పుడు మీ గత చరిత్ర చూసుకొని మాట్లాడండి. అయినా కానీ ఎన్ని ఆరోపణలు చేసినా కానీ వాళ్ళ ప్రయోజనాలే ముఖ్యం అనుకుని అట్లే చేసుకుంటూ పోయారు. వాళ్ళలానే బహుశా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాలానే ఆలోచన చేసి అన్ని చేస్తున్నారు ఉండి ఇట్లా మాట్లాడుతూ ఉన్నాం. మేము లేవండి. we're not like them. అంటే 25 ఏళ్లకు సంవత్సరానికి 3,285,000 కోట్ల రూపాయలు చొప్పున లెక్క పెడితే 82,000 కోట్ల రూపాయల అదనం భారం ఈ రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది. మేము అంటున్నది అదే కదా. ఇప్పుడు నీ కమిషన్ల కోసమో, నీ 30%కో, నీ 40% కోసం ఈ రాష్ట్ర ప్రజల మీద 82,000 కోట్ల రూపాయల భారం ఎందుకు వేస్తున్నావు మిస్టర్ బట్టి విక్రమార్క అని సూటిగా అడుగుతా ఉన్నా.